వైసీపీ నేత అంబటి రాంబాబు కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మాజీ ఎమ్మెల్యే మహ్మద్ ముస్తఫా వైసీపీ నేతలపై కక్షపూరితంగా అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. రాజకీయ వేధింపులతో ప్రతిపక్షాన్ని అణిచివేయాలని చూస్తున్నారని, ముస్తఫాపై నమోదైన కేసులు కుట్రలో భాగమేనని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే పోలవరం, భోగాపురం విమానాశ్రయం వంటి ప్రాజెక్టులో వైఎస్ఆర్సీపీ పాత్రను విస్మరించి కూటమి ప్రభుత్వం క్రెడిట్ తీసుకుంటోందని అంబటి రాంబాబు విమర్శించారు. సూర్యచంద్రరావు అసోసియేట్స్ ప్రొప్రైటర్స్ అనే ఒక సంస్థ సూర్యచంద్రరావు గారు ఉన్నారు కొయ్యలగూడెంలో. ఆయన పొగాకు రైతుల దగ్గర నుంచి కొని అమ్ముతూ ఉంటాడు. జనరల్గా ముస్తఫా గారు పొగాకు కొనే వ్యాపారం. ఈ సూర్యచంద్రరావు దగ్గర పొగాకు కొనుక్కు వస్తున్నాడు. ఈ మధ్య కాలంలో ఆయనకి 36 లక్షల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చారు. అలా కుమారుడు ముస్తఫా కూడా తెలియదు వాస్తవానికి. 36 లక్షల రూపాయలు రావాల్సి ఉంది ఆయన దగ్గర నుంచి. ఎందుకు రావాల్సి ఉంది? అడ్వాన్స్ కి ఇచ్చారు, పొగాకానికి అమ్మాలి. ఇది ఓడంబడిక. అమ్మడం మానేశాడు ఆయన సూర్యచంద్రరావు గారు. ఇవరకు ఇంకోళ్ళకి అమ్ముతున్నాడు. ఈ దగ్గర డబ్బులు తీసుకుని ఇంకోళ్ళకి అమ్ముతున్నాడు. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి ముస్తఫా గారి కుమారుడు వెళ్ళి వాళ్ళు ఎవరికో అమ్ముతుంటే ఆ లారీని అటకాయించి అవి తీసుకొచ్చి కాకాని పోలీస్ స్టేషన్కి అప్పచెప్పాడు. స్వయంగా అప్పచెప్పి, అయ్యా మాకు డబ్బులు తీసుకున్నారు వీళ్ళు, మాకు వీళ్ళు పొగాకు సప్లై చేయలేదు, దీని మీద మీరు యాక్షన్ తీసుకోండి, కేసు రిజిస్టర్ చేయండి, నేను కంప్లైంట్ ఇస్తానంటే ఇదిగో అదిగో అని అక్కడి నుంచి కుట్ర ప్రారంభమైంది.